and I'm running a social organization named Sri Shesha Sai Charitable Trust from 12 years, past 12 years. నేను గవర్నమెంట్ సెక్టర్లో ఒక 13 సంవత్సరాలు జాబ్ చేశాను. ఒక చిన్న దీంతో నా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయి సర్వీస్ సెక్టర్లోకి నేను దిగడం జరిగింది. ఒక 1.5, 1.8, 2 lakh, 2.5 lakh వరకు కూడా రన్ చేస్తున్నాను. నేను ఎన్నో బిజినెస్లు చేస్తాను. ఇట్లాంటి రియల్ ఎస్టేట్స్ కానీ లేకపోతే వేరియస్ ప్రాజెక్ట్స్ చేశాను. నేను కూడా హైదరాబాద్లో చేశాను, ఆంధ్రలో చేశాను, తెలంగాణ బయట పెట్టాను. అట్ ద స్మాల్ ఏజ్ వై వీ స్టార్టెడ్ అనేది కూడా మీకు ఒక చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆఫ్టర్ 50 తర్వాత వీ కాంట్ రన్ హియర్ అంటే మై గురు హ్యాస్ టోల్డ్ మీ దట్ దిస్ ఈజ్ నాట్ ద వే వాట్ యు వాంట్ టు వాక్. ఇది కాదు నీ దారి. 10 మందికి నువ్వు పైన గాయం అయితే మందు వేస్తున్నావు. అది కాదు చేయాల్సింది. నువ్వు డాక్టర్ వృత్తి చేస్తున్నావు, కానీ డాక్టర్ అంటే అది కాదు అని హీ హ్యాడ్ టోల్డ్ మీ అండ్ హీ టర్న్ మీ మై లైఫ్. ఆయన చేంజ్ చేశాడు. ఈజ్ కుర్తాలం గురూజీ. గురూజీ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇది కాదు. గురూజీ చెప్పిన తర్వాత మేము ఐ స్టార్టెడ్. అసలు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. 2012లో ఇన్ ద మార్చ్ మంత్ ఐ వెంట్ గురూజీ ఫస్ట్ బెంగళూరులో వెళ్ళి కలిసి గురుగారు ఆశీర్వాదాలు తీసుకుని ఇది స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అంటే చేస్తాను. దెన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 1000 మెడికల్ క్యాంప్స్ చేస్తాను. అప్ టు నౌ నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, 100 అవార్డ్స్ పైన ఉన్నాయి లెక్కేసుకుంటే. అంటే ఈ అవార్డ్స్ కొన్నాయి అని చాలామంది కూడా అన్నారు. ఫర్ ఎవ్రీ సర్వీస్ దెర్ ఈజ్ ఏ రెమ్యునరేషన్. ఆ సర్వీస్కి కొంత ప్రింట్ కాస్ట్ కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఏమీ సర్వీస్ చేయలేరు. మనకి ప్రింట్ కాస్ట్ ఇప్పుడు మనం పేపర్ ఊరికనే వస్తుందా? రాదు. పేపర్ కూడా ఊరికనే రాదు. మనం ఊరికనే సర్వీస్ వాళ్ళు చేస్తున్నారంటే ఆ సర్వీస్కి కనీసం కొంత గొప్ప ఇవ్వాలి అని ఆనరేరియం పే ఉండేది. అలాగా ఒక 100 అవార్డ్స్ పైన అయిపోయింది. అయితే షార్ట్ పీరియడ్లో షార్ట్ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఒక 8 స్టేట్స్లో చేస్తున్నానండి ప్రోగ్రామ్స్. 750 ఎన్జిఓస్కి నేను గైడ్గా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నాకు స్ట్రీమ్లైజ్డ్ అయ్యి నాకు ప్రతిదీ కూడా ఎన్పానల్ అయి ఉంది. మన ఆర్గనైజేషన్ చాలా ఆర్గనైజేషన్స్ ఎన్పానల్ అయి ఉంది, కానీ అవగాహన లేదు. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. సార్ నన్ను అడిగింది కూడా ఒకటే, సార్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇవ్వండి, ఐఎమ్ రెడీ టు డూ. ఆ టైం ఇస్తే టైం ఏం చేస్తుంది అన్నాడు. అందరికీ క్వశ్చన్ ఉంటుంది, టైం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక హైక్ తీసుకెళ్తుంది. ఆ టైమే నేను సర్వీస్కి ఇచ్చాను, వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నాను. దట్ ఈస్ ద థింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్లీ ఇన్ August 14th ఐ థింక్ సో. మా శ్రీరామ్ గారు, మా సార్ శ్రీనివాస్ జనమూర్తి గారు, మేమేమనుకున్నామంటే సర్వీస్ బాగానే ఉంది, సర్వీస్కి డబ్బులు కావాలి. పబ్లిక్ ఎంతవరకు ఇస్తుంది, ఆర్గనైజేషన్స్ ఎంతవరకు చేస్తున్నాయి, వీటి మీద ఒక మంచి పరిశోధన చేశాను. కరోనా టైంలో 21 స్టార్ట్ అయింది కరోనా, 22 కరోనా ఉంది, 23 వరకు కూడా కరోనా ఉంది. మనకి ఇప్పుడు కూడా కరోనా ఉంది, అందరికీ తెలియదు. కరోనా ఈజ్ దేర్, బట్ కరోనాతో మనం జీవిస్తున్నాం. ఎట్లా అంటే హెపటైటిస్ బి వచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది. అలాగే కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది. సింపుల్ లాజిక్. జబ్బు వచ్చింది, దానికి విరుగుడు వచ్చింది. సార్ బాగానే ఉంది. నేను అందరికీ ఒక క్వశ్చన్ ఇప్పుడు ఇంట్రడక్షన్లోనే క్వశ్చన్ ఇస్తున్నాను. మన ఆరోగ్యం మన చేతిలో ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్.